సో ఇప్పుడు వచ్చేసి 23 గేమ్ ఆఫ్ 100 గేమ్స్. ఈరోజు ఏం ఛాలెంజ్ వస్తుందని చెప్పేసి చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 5 మెంబర్స్ అయితే ఉన్నాం అనమాట ఈరోజు అవైలబుల్గా. టైసన్ గాడు, మేము ముగ్గురం సేమ్. ఈరోజు కూడా శేఖర్ గాడు, తేజ గాడు రాలేదు, ఎక్స్ట్రా డింపి గాడు రాలేదు. సో ఇప్పుడు తీసే దాంట్లో ఏం గేమ్ వస్తుంది, ఏం కథ అని చెప్పేసి చూద్దాం. మరి రెడీయా? రెడీ. తినేది రాక ఎన్ని రోజులు అవుతుందిరా? మనం లాస్ట్ ఏం చేసినాం, ఇటుకెళ్ళి చేసినాం, కలర్స్ చేసినాం. షవర్మా లాస్ట్ మూడేనే అంతా. షవర్మా అయింది, తినేది లాస్ట్ చెట్టు వచ్చింది, దాని తర్వాత కలర్ లో వచ్చింది, వచ్చింది. తినేదంటే ఇక అంతే షవర్మా కానీ ఆగిపోయినాం. నీకు తినే కన్నా ఆలోచించు, ఎన్నైనా ఆలోచిస్తాను. దాని తర్వాత 3 ఛాలెంజ్ వచ్చినాయి, 3 ఛాలెంజ్ ఓడిపోయినాడు కంటిన్యూగా. జర్ర మిస్ జింగిడా కుంటోడు అనుకున్నాక ఉరికి పారేసిండు. నేనే గెలుతున్నాడు, రాకపోతే కండక్టర్ అయితే అయిపోను. కంటిన్యూగా 2 పాయింట్లు కొట్టేద్దు. తినేది కావాలనా? ఏం తింటారు ఎప్పుడు? తినేదంటే ఏం తింటారంటే అది మరి చూడకుండా తీసుకోడిలో చూడకుర్రి, ఇట్లా చూసుకుంటే నువ్వే ఇక తీవగా వచ్చేది ఎట్లా డాబ్రా కూర కానీ బద్ద మంచిది. దేవుడా 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 గండి గండి తీసినమే. ఇంగ్లీష్ రాదా? బాల్ జోకుడు ఛాలెంజ్. బాల్ జోకుడు ఛాలెంజ్ అంటే అది కూడా ఒక రకమైన ఛాలెంజ్. బాల్ ఈజ్ బాల్, జోకుడు ఈజ్ జోకుడు. ఏం బాల్? బాల్ జోకుతారా అంటే తక్కువ జోక్. ఏ బాల్ అయినా సరే నువ్వు బాల్ జోకుడు అని చెప్పేసి ఎప్పుడు ఇలా చిన్నప్పటి నుంచి జోకుడు ఆడదామారా? డబ్బా జోకుడు ఆడతాం. ఆ బాల్ జోకుడు అంటే ఎట్లా ఆడదావు? మన కట్టె మీద పెట్టి ఆడదాం. చిన్న పేడు లేకుండా పేడు డబ్బా జోకుడు. బాల్ ఇట్లా బ్యాట్ మీద పెట్టుకుని గిట్లా 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 చెక్కుడుగా 1 2 అయిపోయింది. ఫస్ట్ అయిపోయింది. ఫస్ట్ అవి ఎట్లా అంటే ఎవడు ఎక్కువ జోకితే అని పాయింట్. అబ్బా, ఎవరిద్దరు ఫస్ట్ పోతారో వాళ్ళిద్దరికి పనిష్మెంట్. పనిష్మెంట్ ఏంటి తెలుసా? 10 డొమ్మర్ గడ్డలు. 10 కాదు 20 అవుతాం మనం. జోకుడు ఏమంది పోతాడు పోతాడు. జోకుడు మంచిగా అలవాటేనా? బ్యాట్ ఉండే గ్యారేలా ఉన్నది. బ్యాట్ తీసుకోం, బాల్ తీసుకోం. యాక్చువల్గా ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న వీడియో ప్లానింగ్ అయితే ఉందన్నమాట. ఆల్రెడీ తమిళ చూసిన తర్వాత మీకు అర్థమైపోవచ్చు. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం అనుకుంటా బిర్యానీ. సో దానికోసం అయితే బయటకు అయితే వెళ్దాం, అక్కడనే ఈ ఛాలెంజ్ కూడా కండక్ట్ చేద్దాం, అక్కడనే పనిష్మెంట్ తీసుకుందాం, వెరైటీ అక్కడనే ఈసారి పాయింట్ కూడా వేసుకుందాం. సో ఇప్పుడు మంచి లొకేషన్ మినీ స్విట్జర్లాండ్ ఉందిగా మనది. హైడ్ అండ్ సిక్స్ వీడియోలో చూసి కావచ్చు మీరు, చాలా మంది ఆ ఏరియా బాగుంది అన్నారు. సో అందుకే ఇప్పుడు అదే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. అక్కడనే మన కుండ చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకొని తిని ఈ ఛాలెంజ్ తీసుకొని వద్దాం. ఏమంటారా? లెట్స్ గో. అప్పుడు చెప్పినా మీకు ఏం చెప్పినా? నేను ఆ కొత్తిమీర ఆ మిరపకాయలు తీసుకొచ్చులవా ఇలా కడుక్కునే నీళ్ళు కావాలని చెప్పిన. ఇప్పుడు రింపోరు ఎందుకుందిరా? దానికోసమే కొత్తిమీర కింద మన్ను కింద వేసిన పూజ కింద తెచ్చినావు. ఎవరొకరిగా పోరు ఇక నీళ్ళు ఫస్ట్ డిప్రెషన్ లాగో పని వానికి చెప్తారేమరా? టెక్నాలజీ మొత్తం ఇన్వాల్వ్ చేసేర్రి. ఎలా జస్ట్ 2 minutes. ఏది అగ్గో ఆయన ఇప్పుడు చూస్తుండు. 1 2 3 4 5 6 7 గోళలు, 7 డజన్లు. మన దాన్ని పెట్టి గిరేసాడుగా అడబెట్టింది. మనం వేరే తెచ్చినాం. దీన్నేనా? అయితే మనకు కూడా వస్తుంది ఇట్లా. అన్న మెల్లగా కడిదియా? లేదు పువ్వు ఎవరో కోసిరన్న పువ్వు. నాకు తెలియదు మరి. అది దొడ్డు అయితే తర్వాత సన్న మరీ దొడ్డుగా సన్న ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసి మన కుండ చికెన్కి కావాల్సింది చికెన్ కాబట్టి 1 kg చికెన్ అయితే కొట్టిస్తున్నా. ఆ తర్వాత దీన్ని వేసుకున్నాడు పోదాం ఇక చిట్ల. అంటే కుండ చికెన్ అంటారా? కాదు, చికెన్లో కుండ ఉంటుంది. చికెన్లో కుండ కాదు, కుండలో చికెన్ ఉంటుంది.
చికెన్ కాబట్టి చికెన్ కావాలిగా అంటే కుండ చికెన్ చేయడానికి చికెన్ కావాలి కదా అని చెప్పాలి. ఇప్పుడు మనకు ఆ కుండ చికెన్ కిలో కావాలి, దానికోసం కిలో కడి చేపించుకున్నాం. ఎట్లా పెద్ద పెద్ద పీసులు చిన్న చిన్న పీసులు చిన్న పెద్ద పెద్ద అయితే చాలా రావు. మళ్ళీ ఓడగొడుతాం, తొందర ఓడగొడతాం. ఎవరు అంటారు వడగట్టే నువ్వు అది మొత్తం కీమా కొట్టించినా సరే. గినే అప్పటి నుంచి ఏమో చెప్తా అంటుండే. ఏంటిది చెప్పు. కోడి కుండ చికెన్ బిర్యానీ, నాటుకోడి చికెన్ అంటలేడు ఆయన. గల్లు ఉన్నాయి, కుండ 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 గురించి చెప్తున్నావు. కుండ చెప్పు నువ్వు ఫస్ట్, ఆ తర్వాత కుండ కుండ కుండనాట. ఎందుకు ఇవందాక చెప్పా అన్నాడు, కుండ గురించి ఏమో చెప్తా అన్నాడు మన క్యాటు. ఇవందాక చెప్పాను నాటుకోలు చూడగానే ఆయన కూరలు వచ్చినాయట. అవి చూడు నీకు ఎండిపోయితే చెప్తారట. ఏంది అప్పటి నుంచి ఏమో చెప్తాను. ఎక్కడ ధర్మపూర్ బొక్క తెలిపి ఆమె జింగిడిగా షిట్ కట్టి తీసుకొచ్చిన మళ్ళీ చెప్పకు. చికెన్ కొట్టేసా కాడ ఆడ పక్కపండి కిరాణా షాప్ ఉంది, దానిలోనే థమ్స్అప్ కూడా తీసుకున్నాం బోనస్. అదే తాయరా మీరు అక్కడ తెచ్చావా? ఆగిపోయి అసలే మర్చిపోయినాం. సరే ఇంకా తగ్గిపెట్టి లేకపోయినా నేను అన్నతా. లైటర్ ఉందా? మరి లైటర్ ఉండదు. లైటర్ కాదు ఇలా తెలియదు. అంటే వర్షము వచ్చేటట్టుంది, మళ్ళా వర్షం వచ్చేటట్టుంది. దానికోసం మనం ఏమో ఆలోచించి ఏం చేసామంటే గ్యాస్ కూడా పెట్టినాం. జింగిడిగాలు దుత్తున్నారు అప్పటి నుంచి. గ్యాస్ లైటర్ లైటర్ కూడా పెట్టినా. అబ్బా లేదన్నా మనకు వచ్చేసి థమ్స్అప్ అయితే తీసుకున్నాం కదా, ఎక్స్పైరీ చూస్తున్నాం. కూల్ ఉన్నది ఎక్స్పైరీ చూడు చూస్తున్నా కదా. ముద్దు ఆగుతుంది. సప్ప సట్టుకున్నది. తాగాక ఎందుకు తాగుతున్నావు? అందుకే నేను ఏమని చెప్తున్నాను. ముంగట పెట్టా మీరు తాగుతున్నాను, ఇది పట్టుకో మీరు తాగారు. అన్న తాగుదన్న తాగు అని చెప్పినాను జింగిడిగా. నీ విమానం వేసుకుని చెప్పు. నా విమానం ఆ విమానం పోయింది, నాకు లేదు విమానం. కానిస్తారు ముంగండి. మీరు చికెన్ చికెన్ 2 ముక్కలు తిన్నా పచ్చింది. మరి మేము అసలుకే ఊకోం. సో ఫైనల్గా 3-4 కిలోమీటర్ జర్నీ చేసిన తర్వాత ఇప్పుడు మన లొకేషన్కి అయితే రీచ్ కాబోతున్నాం. ఇక్కడ నుంచి ఎంత లేదని ఇంకో 300 మీటర్స్ 400 మీటర్స్ లాంగ్ అయితే ఉంటుంది అనమాట. ఒక చిన్న కుంట లాంటిది ఉంటుంది, దాంతో పక్క పోయింటే ఒక బండి ఉంటుంది. ఆ లొకేషన్ భలే ఉంటుంది. ఆ లొకేషన్ కోసం ఇంత దూరం అయితే వచ్చినాము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ దాకా పోతే సరిపోతుంది. ఇక్కడ దిగబడేటి చేసింది, వీళ్ళిద్దరు దిగగానే మళ్ళీ ఎక్కింది. ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చేసింది. అంటే దీంతో ఒక అందాజు తెలిసిందండి మనకి, ఇందాక వెహికల్ తీసుకురావచ్చు అని చెప్పేసి. ఇంత ముందు మేము వచ్చినప్పుడు ఏమనుకున్నాం అంటే అక్కడనే పెట్టి రావాలేమో అని చెప్పేసి ఫస్ట్ అక్కడ డిసైడ్ అయినాం. తర్వాత మీరు తవ్వ చూసిన తర్వాత పోతుంది అంటే మళ్ళీ వచ్చేసినాం. సో ఇప్పుడు చీకటి అయిపోతుంది, వీళ్ళని తొందరగా అక్కడికి వెళ్ళి మన కుంపటి అయితే పెడదాం. లెట్స్ గో. సో ఫైనల్గా మనం అనుకున్న లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇది అదే బండ, అదే లొకేషన్ అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో ఒక కుంట లాంటిది ఉంది కదా, ఇది మొత్తం నిండినప్పుడు ఇంక ఇక్కడ లొకేషన్ సూపర్ ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ ఉన్నాయి కానీ ఇప్పటికి కూడా లొకేషన్ ఏం తక్కువేం లేదు. సో ఇప్పుడు మనం ఎక్కడ కుకింగ్ చేయబోతున్నాం అంటే ఇదే బండ మీద, అక్కడ పైన ఇక్కడ కిందన ఎక్కడ ఒక దగ్గర డిసైడ్ అయిపోయి ఇక్కడనే కుకింగ్ అయితే చేద్దాం. ఆల్మోస్ట్ మన గరుడ చూడొచ్చు ఇక్కడ దాకా వచ్చింది. వెనక మీకు చూస్తున్నంత అది ఫారెస్ట్ ఏరియానే, అక్కడ కొండ అది కనబడుతుంది కదా, మొత్తం జంగలే. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ దగ్గర పొలాలు ఉంటాయి అన్నమాట. ఇది ఈ లొకేషన్ కోసం వచ్చిన. ఇక్కడ ఒక చెట్టు సూపర్ ఉంటుంది. సరే రారా, ఈ చెట్టు కనబడుతుంది. ఇది సన్సెట్ టైంలో అక్కడ ఎండ కిందికి దిగుతూ ఉంటే చెట్టు మాత్రం భలే కనబడుతుంది. అది ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూపిస్తే, ఇప్పుడు ఆల్రెడీ ఎండ వెళ్ళిపోయింది కాబట్టి అది కనబడదు. సో ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ప్రజెంట్ ఇది. అరే ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకోరా, భలే ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళిగా. సో ఇప్పుడు మన ఏరియా వచ్చేసి ఇది. ఇక్కడనే కుకింగ్ అయితే పెట్టుకుందాం, మన కుండ బిర్యానీ అయితే కానిచ్చేద్దాం. సో ఆల్మోస్ట్ ఐటమ్స్ అన్నీ వచ్చేసినాయి, ఇంకొక రౌండ్ వచ్చేస్తే అన్నీ వచ్చేస్తే స్టార్ట్ చేసేద్దాం. అరే
నా ఏది ఏమైనా ఈ లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఉంది. అది స్వర్గం. జింగడిగాడు గిన్ని రోజులు ఒక్కనాడు తోలకరాలే ఇటు. అది నిండితే మస్తు ఉంటది. ఇంకా ఒక మస్తు ఉందా నా ముక్కలు నీళ్ళు అది నిండింది అనుకో, నీళ్లు గాడిగలో పోతా ఉంటాయి. ఇటు మీదకి ఇక్కడనే కూర్చోవచ్చు. అగో చేపలు ఉన్నాయి. బుడుబుంగల్ చేపలే పరకలు ఉండొచ్చు. ఉంటే వీడు ఉంచుతాడా? కాదు ఇటు వస్తే మరుగుతామని కథ చెప్తలేడు. ఇంకా కుకింగ్ వీడియోలు ఆల్మోస్ట్ ఇక్కడే తీయడానికి ట్రై చేస్తాం. ఇక్కడ ఒక్క బ్యాక్గ్రౌండ్ కాదు, చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. ఇది నిండిన తర్వాత ఏదైనా ఈటింగ్ ఛాలెంజ్, కుకింగ్ ఛాలెంజ్ అవి కూడా. కాకపోతే కొద్దిగా లాంగ్, కొద్దిగా ఒక రోజు పెట్టుకొని వచ్చినట్టయితే ఇది చాలా కవర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చీకటి అయిపోతుంది కాబట్టి ఫటాఫట్ మన కుండ బిర్యానీ అయితే ఎక్కించేద్దాం. గైస్ ఇప్పుడు వచ్చేసి మన కుండ చికెన్ చేయాలంటే ఫస్ట్ కట్టెలు అయితే కావాలా. కట్టెలకు ఏడుకేడుకో పోదాం అనుకున్నాం, దొరికాయి కావచ్చు అని. కాకపోతే గిట్ల వాడే ఉన్నాయి. గిన్నె ఏరిసి గిన్నె పెట్టచ్చు, పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. కమాన్ చదువురి, చీకటి అవుతుంది. అబ్బా పుదీనా మస్తు వాసన వస్తుందా? తెంపుకొచ్చిందా? అబ్బా పచ్చిమిరపకాయ కూడా మస్తు వాసన వస్తుందా? మన జింగ వచ్చేసి కట్టెలు ఎత్తుండా, మన కూర బాయ్ వచ్చేసి పచ్చిమిరపకాయలు పోతుండు. మనమైతే చికెన్ అయితే కడుక్కుందాం ఫ్రెష్గా. మన కుండ చికెన్ బిర్యానీకి అయితే దాని గురించి అయితే ఉల్లిగడ్డలోటి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా మంచిగా 4 అయితే మంచిగా కడుక్కున్నా. ఇక కోసి ఆడ పెట్టి నన్ను అన్నపక్కకు ఈ అన్న పని అన్న చేసుకుంటాడు మంచిగా చికెన్ అవన్నీ. కుండ చికెన్ బిర్యానీకి ఎవడన్నా సన్న మిరపకాయలు పెడతారు. ఈ బజ్జీలు వేసుకునే మిరపకాయలు తెస్తారు ఎవడన్నా. మరి మన బజ్జీలు వేసుకుని అప్పుడు గివ్ ఉండేదండి. మా మామ వల్ల బాయ్ కూడా మంచిగా ఉంటాయి. మా మిరపకాయలు అని బజ్జీల మిరపకాయలు వచ్చింది దిగుడుగా. గైస్ ఇప్పుడు వచ్చేసి మనం బిర్యానీ చేసుకోవాలి కదా. ఫస్ట్ వచ్చేసి రైస్ అయితే మనం ప్రాపర్గా కడుక్కుందాం. రాగానే మన వాళ్ళు ఎవరి పనిలో వాళ్ళు పడిపోయారు. కూరలు వచ్చేసి కూరలు కడిగి చేసుకుంటున్నాడు, జింగడు వచ్చేసి రైస్ కడుక్కున్నాడు, క్యారెట్ గడు వచ్చేసి చికెన్ కడిగేసిండు. అలాగే ఇప్పుడు నేనైతే ప్రజెంట్ మంటను అయితే పెడుతున్నా. ఇక్కడ పోయి ఒకసారి సెట్ అయిందంటే ఇక మనం మన పని మీద మనం తలగచ్చు. మనకైతే ఈ రోజు అయితే వర్షం ఇటు రాలేదు. అప్పుడైతే అడ్డోలు బీభత్సంగా మూలైంది. ఆ మూలు ఇటు వాన పడతానుకో ఇటు వల్లే అటు సిద్దిపేట సైడ్ వెళ్ళిపోయింది. మనకు వచ్చేసి అయితే ఇవన్నీ కట్టెలే, మనకు కావాల్సిన కట్టెలని. మనకి ఇట్లా ఏమి ఇబ్బంది పెట్టుకోకుండా ఏమైతే లేదు. ఒక పుల్ల గీక్తిని అంటుకుంది అంతా. ఇబ్బంది అయితే మంచిగా ఉంటుంది. ఇబ్బంది కాక బాధపడుతుంది. అప్పుడు కొట్టిన వాన గట్లకెళ్ళి గట్టేపోయింది. ఇటు ఒక డల్ వచ్చి ఉంటే కట్టెలన్నీ పచ్చిగా అయితే ఇప్పుడు ఎంత మంచిగా అంటుకుంటారు. ఇవన్నీ వాటరే ఉండు. ఇది బాగా వానలు కొట్టినప్పుడు ఈ కుంట నిండి ఇడికెళ్ళి వాటర్ పోతాయట. ఆ సీనరీ వచ్చినప్పుడు ఇక్కడ కంపల్సరీ ఏదైనా క్యాంపింగ్ అని ఏదైనా ఒక ప్లాన్ చేద్దాం. మస్తు ఉంటుంది. ఇక్కడికి నీళ్ళు పోతా ఉంటే పక్క పంటే ఇక్కడ పై దాకా ఉండే మంచి నీట్గా ఉంటుంది. ఇక్కడ అప్పుడు క్యాంపింగ్ అనేది కుకింగ్ ఏదైనా ప్లాన్ చేద్దాం. అయితే మనము కుండలను అయితే కొన్ని అయితే వాటర్ పోసుకున్నాం. ఎందుకంటే గరం చేసుకుందాం. గరం చేసుకుంటే వాళ్ళు ఏమైనా ఉన్నా కానీ అంత వెళ్ళిపోయినకి గరం చేసుకొని పార పోసుకుందాం. గరం అయినా ఆల్మోస్ట్. గైస్ మనకు ఇది రెయినీ సీజన్ కాబట్టి మనం బయట ఎక్కడ స్టూడియోనికి పోయినా కానీ అక్కడ మొత్తం గిజ బురదలు అల్లాకెళ్ళి ఇళ్ళకెళ్ళి అంతా ఒక రకంగా ఉంటుంది. ఈ బండ మీద నీళ్ళు కాదు, మొత్తం వరద వచ్చినా సరే జసేపు అయితే మొత్తం కొట్క పీక్తాయి. అంతేగాని ఏ బాధ ఉండదు. ఇక అంటే రొచ్చు కాదు. నెక్స్ట్ నుంచి లొకేషన్ ఎటు పోదాము అని అడగద్దు, డైరెక్ట్ ఇటు రావాలి, బండి ఆగాలి. ఉండాలి అవసరం ఒక దిక్కు దిద్దాము అన్ని అవసరం అని కూడా 10 దిక్కులో పోదాం. చెట్టు పక్క పోనీ ఇంకోటి చెట్టు పక్క పోంటే గుట్టునా గుట్ట ఎక్కుదాం, ఈ గుట్ట ఉన్నాడు ఎక్కుదాం. మనం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి క్యాటగాడు కుండను వేరు సుత్తుడు పర్రె పెట్టిందా పొక్కునా మరి అదేందో ఏమని అంటారేమో అని చెప్పి ఒక రకమైన టెన్షన్ ఫేస్ లా కనబడుతుంది. ఎవరు గమనిస్తలేడు వాడిని. నేను అప్పుడే గమనించిన పర్రెలకు వచ్చింది మరి ఉంటుందా పోతుందా అనిపిస్తుంది. లైట్ వచ్చింది వాడి టెన్షన్ ఆనికి దాన్ని చూస్తాడు, ఎవరు పట్టించుకుంటాడు. అప్పటి నుంచి ఉంటుండే పోతే అలా పెడదాం.
సో ఇప్పుడు వచ్చేసి మనం కుండ బిర్యానీ ఎలాగ చేయబోతున్నాం అంటే నార్మల్ బిర్యానీ ఏ విధంగా చేస్తారో అదే విధంగా ఫస్ట్ చిన్న కర్రీలాగా కొట్టేద్దాం. ఆ తర్వాత రైస్ కొద్దిగా ఉడికింది ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి దీన్ని లేసేద్దాం. కట్టెలకైతే రాని మంటం మండుతుంది. నాకు తెలిసి విత్ ఇన్ ఒక 15 minutes కంప్లీట్ అయిపోతుంది అనుకుంటున్నా. సో మనకు మసాలా గట్టిగా ఉండాలి, అందుకే మసాలా దంచేస్తున్నాయి కదా, వేసేస్తున్నాం. మసాలా ఎందుకు గట్టి నూనె మొత్తం మరుగుతుందిరా. మసాలాలు గట్టిగా ఉండాలంటే గట్టిగా తినేటోళ్ళు కూడా ఉన్నారు, అందుకే వేసేస్తున్నా. వేసేయి. రైస్ వండుదామని గ్యాస్ సెట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఎందుకు ఇక్కడ కట్టెల పొయ్యి చూడగానే మంచిగా అనిపించింది, ఎందుకంటే కట్టెలతో మంచిగా మండుతుంది ఎర్రగా. అది చూడగానే ఎందుకో మళ్ళీ ఏం ఆలోచన వచ్చింది నాకు, గ్యాస్ బాగా ఖరీదైంది ఈ మధ్య. అసలు ముచ్చట అదే అని చెప్పు. గ్యాస్ బాగా పిరమైంది కాబట్టి పెద్ద సిలిండర్ ఇంట్లో తీసుకున్న పెద్ద సిలిండర్ 900, గుళ్ళ సిలిండర్ 900 అవుతున్నాయి. అందుకోసమని ఆలోచించి ఇక పొయ్యి పెడదామని ఫిక్స్ అయినాము. ఇక కట్టెలు ఎంత ఉందో కామెంట్ చేయరు. చిన్న సిలిండర్ నింపించుకుంటారు కదా, మనకి 5 kg సిలిండర్, దాంట్లో 4 kg ఎంత పట్టింది? 4.5 3.5కే 900, 250 రూపాయలు 280 రూపాయలు ఉంది మా దగ్గర కేజీ గ్యాస్. ఆ జింగిడిగాడు నీకు తెలుసు ఇంకా టైసన్ ఏం చేసినాడ, మొన్న 1800 పెట్టుకున్నాడట బుడ్డి పెద్దది బ్లాక్లా. మొత్తానికైతే ఇక పొయ్యి మీద అందామని డిసైడ్ అయినాం. రైస్ ఒక 50% ఉడకగా నా లేచిగా కలిపి వేసుడే. ఇది మనము గ్యాస్ మీద పెడుతున్నామో దీనికి ఏం పెట్టిన అవసరం లేదు. ఇక పొయ్యి మీద పెడుతున్నాం కాబట్టి కర్రగా అవుతుంది గిన్నె, మళ్ళీ దోమేటప్పుడు ఇబ్బంది అవుతుందని మంచిగా మట్టి కలుపుకొని మట్టి పెట్టుకుంటారు. ఇక మనము కోడి గుండెకాయ ఆ కుండ చికెన్ లేస్తే మొత్తం ఖరాబ్ అయిపోతుంది, అందుకే మనం దీన్ని సపరేట్ చేసినాము. దీన్ని అయితే మనమైతే వరకు చూసిగా కోడిపేట కాల్చుకున్నాము, దీన్ని అట్లా కాల్చుకుందాం. కచ్చకచ్చ అనుకున్నాం, మరి గింత కచ్చ అనుకోలేదు. మొత్తం గుండెకాయ ఆయనకి ఎడుగుడు గుండె లేదని గుండెకాయని కాల్చుకొని తింటామని చూస్తున్నాం. గుండె లేదా ఆయనకు? అదా లేదా? నో గుండె లేదా ఆయనకి ఏముంది మరి? ఊపిరితిత్తులు ఉండొచ్చు ఆ గుండె ప్లేస్ లా. ఉదయం ఉన్నది, ఉదయ కాలేయం ఎటుంటది గుండె రైట్, జింగిడ రైట్ సైడ్ ఉంటుంది. ఆహా కాదు చెక్కకోడి, జింగిడిగా గుండె రైట్ సైడ్ ఉంటుంది. ఏం కాదన్న ఇది రైట్ కాదా? రైట్ అదే అటుంటుంది. గుండె చేసుకొని చెప్పండి, లేకపోతే ఇట్లా చెప్పాలి. నా గుండె రెడ్డోడా గిట్ ఉంటుంది, గుండె ఏడున్నది గిటు రైట్ ఇది గిట్ మార్చిపోయిన చదువుకున్నాడు 10వ తరగతి. అందుకే తెలుగు అడ్వెంచర్స్ అని అడిగి రాపించినాం రా, గుండె మీద ఉండాలని. గుండె మీద కొట్టుకుంటూ ఉండాలి ఇట్లా. నేను మిమ్మల్ని చూస్తున్నా కదా, మీకు గిట్ ఏర్పడుతుంది. గుండెలో పెట్టుకొని చూసుకుంటున్నాం ఛానల్ ని. గుండెల్లో పెట్టుకున్నాడట, మనం అటున్నాడట, మనం ఇటు. మీరు ఇటు చూస్తున్నారు కాబట్టి ఇటు గుండె అనుకున్నానే, ఇటు కనబడుతుంది నాకు పేరు. అర్థమైపోవాలి రా మా గుండె ఎట్టుంది అనేది. నీ గుండె ఏమన్నా మా గుండె ఏడుందని అడుగుతున్నా, నీ గుండె అడిగింది. మరి వెనకేముంటది? వెనక పెద్ద పేరుంది అన్నా, ఇంకా బ్రాండ్ ఇడా. ఇది ధైర్యం, అది కాదు గిట్లా చెప్పేదాన్ని ఏమంటారు, ఇట్లా చూపెట్టేదాన్ని కాదు. ఇది ఎందుకుంది తెలుసా? బ్రాండ్ సృష్టించింది మేమే. తగ్గేలే, నీకు చూపెడతా. 5 అత్తులు వాడాలి, కొట్టదు. ఇక ఇది ఏంటిదంటే నీకు నేను ఉన్నాను రా అని ధైర్యం. ధైర్యం ఇది. ఇది గుండె ధైర్యం, గుండె ధైర్యం, గుండె ధైర్యం. ఎట్లా ఇందాక ఎట్లా అందరూ అంతలేదు కదా అందింది మాకు. అంటే నువ్వు చేతుడా ఇరిగిపోయినట్టు ఇదేంది లూజ్ అయినట్టుంది. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాళ్ళే మొత్తం కూని వేసిండు, పుష్పం తీసుకొచ్చిండు, క్యాట్ కలిపిండు అటు ఇటు. ఈడ గడ్డలు ఎత్తి గడ్డం పుష్ప క్యాట్, క్యాట్ పుష్ప. మనం వచ్చేసి గుండెకాయ వేసుకున్నాం కదా, అది మాడిపోతుంటుంది, కనబడుతుంది, కర్రెగా అయిపోయింది. నేను కోసిన తీసుకో. గంత ముత్తుకొని పోతే కలవది, తింటే తినలేకపోతే ఏ ముత్త మస్తు ఉంది. ఏమైనా కళకున్నది. ఈ టైంకి రావాల్సిన డైలాగ్ ఏంటిది? కచ్చ కచ్చ అనుకున్నా కానీ మరి గింత కచ్చ అనుకోలేదు, జింగిడియాల లెక్క. ఎందుకంటే కాసుకొని అయిపోతుంది మనం చేసే కుండ బిర్యానీ. ఏ అబ్బాయి ఒకటి కాదు, ఒకటే ముక్క చెరిసా తీసుకో. 2 ముక్కలు కరవ అయితే 4 ఆలుగురి మంచుకోండి అయితే ఉప్పుకారం పెట్టుకోవాలి, ఉప్పుకారం పెట్టుకోవాలి. తక్కువ అవుతుంది. గిడేద్దాం గిడి సైడ్ అన్న అట్లా ఇట్లా రండి
మా ఇద్దరికి ఆగు. మీరు కచ్చ కాదుగా. అంటే మేము ఉపకారం పెట్టుకుంటాం. మ్యారేట్ ఏరారా ఇది మంచిగా ఉన్నారా కట్టెలు రైట్ వస్తా మళ్ళా దీనికి ఇంకా ఒకళ్ళు వచ్చి తినేటట్టున్నారు, ఇంకొకటి వేద్దాం ఇక చిన్నది. ఎవరు తినపోతే వేస్ట్ అవుతుంది మనం తింది ఇది అస్సలు ఉపకారం పెట్టి మంచిగా ఉందిరా, ఇక్కడ కట్టెల మీద ఇర్రా. కింద పోయింది. మంచి గాలి. పచ్చి మాంసం వండుకుంటున్నాం మేము. పచ్చి మాంసం వంట చెరుకుతోని పచ్చి మాంసం. ఇక తెలుగు అడ్వెంచర్స్ టీమ్ మొత్తం కచ్చగాళ్ళు అయిపోతారు. ఇక కచ్చగాళ్ళు వచ్చినాక ఇప్పుడు వచ్చేసి ఇందులో చికెన్ అయితే వేస్తున్నా. అదికి మనం రైస్ పెట్టేసారు. ఈ చికెన్ కొద్దిగా కర్రీలా కన్వర్ట్ అయిపోయిన తర్వాత రైస్ ఇందులో వేసేసుకుంటే అయిపోతుంది. సో ఇప్పుడైతే వేసేద్దాం. ఇక మేము చేసిన ఇంకొకటి మిస్టేక్ ఏంటిదంటే మేము పిండి మర్చిపోయి వేసినాం. అలాగే అల్యూమినియం ఫోయిల్ కూడా లేదు. ఇప్పుడు దీని మీద మూత ఎట్లా పెట్టుడేమో అర్థమవుతలేదు. ఇగో ఒకటి ఏందన్న పెట్టి ప్లేట్ పెట్టి మూతకాయలు ఉన్నాయి, మూతకాయలు పెట్టి బాడేయడం. మూతకాయలు మంచిగా ప్యాక్ చేద్దాం. ఇప్పుడు మేము కొద్దిగా డౌన్లో ఉన్నాం కాబట్టి మీకు కొద్దిగా చీకటి అయినట్టు ఉండొచ్చు, కానీ అటు సైడ్ మొత్తం లైటింగ్ అట్లే ఉంది. మేము ఒకవేళ కొద్దిగా హైట్లో పోతే మీకు ఆ ఎండ కనబడుతుండే. నేను అటు సైడ్ చూసే వరకు ఇట్లా వ్యూ భలే కనబడుతుంది ఎండది. ఇప్పుడు ఏం చేస్తా అంటే డ్రోన్ ఒకసారి స్టార్ట్ చేసి మేము ఉన్న కాడికి ఇట్లా బ్యాగ్ తీసుకోవతా. ఆ వ్యూ అయితే చూడండి. మనం వచ్చేసి కుండ బిర్యానీల అన్న మన డ్రోన్ షాట్ తీసిండు. ఘోరంగా అంటే ఘోరంగా వచ్చింది. నేను నాకే అయింది, అంత మంచిగా వచ్చింది. ఒకసారి మీరు ఒకసారి డ్రోన్ షాట్ ఫస్ట్ కంచి ఒకసారి డ్రోన్ షాట్ చూడండి మీరు. మనోడు ఎందుకంత ఎగ్జైట్ అవుతుండంటే ఎప్పుడు చూడలేదు కదా వ్యూ అట్లా, అందుకే ఎగ్జైట్ అవుతుండు. కానీ ఘోరంగా వచ్చింది. కాకపోతే మస్తు వచ్చినాయి కదా, ఘోరంగా వచ్చినాయి. రప్పని వచ్చింది అది. దానికంటే ముందుగా ఇగో ఫస్ట్ ఇదైతే ఆరగించుకుందాం. 3 అవుతుంది. ఇవి ఏంటి అంటే మన 3 ఉన్నాయి కాబట్టి నీకోటి నాకోటి ఇంకొకటి సగం సగం చేసుకుంటాం. దీనిలోకే సాగు దానిలోకే సాగు. అన్న ఇక్కడ పెద్ద ముక్కు ఉంది, ఇక్కడ పెద్ద ముక్కు ఉంది. కొంచెం 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 ఉన్నది ఇది అదే. మనం ఇవరిదాకా కాల్చుకున్న చికెన్ ముక్కలు చూసినావా, కొట్లాడుకు మేమైతే తినమన్నారు. ఇప్పుడు పచ్చి కాల్చినాక మంచిగా కొట్లాడుకొని తింటారు. నాలుగున్నర వస్తుంది. దుర్గమ్మ కాడ మేక సేవలు ఎక్కువ కార్యం మా అక్క ఎక్కువ. మొత్తానికి అయితే రైస్ కూడా అయిపోయింది. రైస్ ఒక 80% ఉడికింది. ఇక చికెన్ ఎట్లా 80% ఉడికిందా? నువ్వు లావాడితే కాలుతుంది. అందుకే ఇచ్చిన సంచి అది. నలుపులాలు భలే ఉంది. ఇట్లా ఉండాలి బిర్యానీ కూడా. సిల్వర్ పేపర్ అది ఉంటుంది కదా, అది మర్చిపోయినాము. అట్లే పిండి కూడా మర్చిపోయినాం కదా, అప్పుడే చెప్పినాం కదా. దానికోసం అని ఇవైతే వాడుతున్నాం. ఇక మూతకాకులు మంచిగా ప్రకృతి మనకు అన్ని ఇస్తాయి కదా, మనమే పట్టించుకోమాట. దీని మీద ఒక బండ పెడితే యాక్చువల్గా మనం ఒక ఛాలెంజ్ స్టార్ట్ చేసుకొని వచ్చినాం కదా. అదేంటిదంటే మనం చిట్టు తీసినప్పుడు ఈరోజు ఇక బాల్ జోకుడు ఛాలెంజ్ అని చెప్పేసి ఒక ఛాలెంజ్ వచ్చింది. అది ఇక్కడికి వచ్చినాక పర్ఫామ్ చేద్దాం అనుకున్నాం. దీని మీద పడి అసలు మర్చిపోయినాం. అది చీకటి అయిపోయింది. ఇక ఆడదాం అని కూడా అది అడే పోయింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే చీకట్లో ఆడదాం. ఇక బ్యాట్ బాల్ కూడా తీసుకొని వచ్చినాం ఆల్రెడీ. అరే నేను ఎట్లా జోకుదాంరా, ఇట్లా ఒక్క చేయి మీద పెట్టి ఇలా జోకుదామా, లేకపోతే ఈ పక్క మీద జోకుదామా? ఒక్క చేతి ఇట్లా పెట్టి ఒక చేతిలో ఆగది గిడ పట్టుకుంటే అయిపోతుంది కదా మధ్యలో. అంత లేదు, ఇన్నే పట్టుకోవాలి. కండిషన్ మరి. ఓకే. సో ఇప్పుడైతే ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ అని చెప్పి డిసైడ్ అయితే చేస్తాం. 5 ఉన్నాం. ఈ 5 ఇట్లా డిసైడ్ చేసుకున్న తర్వాత మనకి ఇదంతా ఒక 15 minutes టైం పడుతుంది. ఆ లోపల కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఆడుకొని చికెన్ బిర్యానీ తినడానికి భలే ఉంటుంది.
రెడీ రెడీ జింగ్ నువ్వు వాడు చూస్తున్నా నాకు మాయర్ కానీ కనబడదు ఎవరికిరా నీకే ఓకే ఎవరికిరా క్యాట్కు ఎవరికిరా కూర చిన్న కూర పెద్ద కూర కూరనే ఇదా ఒరిజినల్ కూర ఎవరికిరా టైసన్ నువ్వు లాస్ట్ ఫస్ట్ వచ్చేసి క్యాట్ గాడు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ చెప్పలే 20 దొమ్మగడ్డలు చెప్తిగా 20 డొమ్మరిగడ్డలు 20 దొమ్మగడ్డలు ఆనే 20 డొమ్మరిగడ్డలు బండ మీద వేయాలి చల్ గొప్ప అడుగు. ఆ గడ్డు పోదాం ముష్కెలా పోదాం దారి ఆడరా ఏమైందిరా గిడ పట్టుకుని ఆడతా నేను ఆడ పట్టుకుంటే ఓ కథ 200 అలవాది. దొరకచ్చు. మనకి రూల్స్ అర్థం కాలేనట్టుంది వాడు చెప్పే చెప్తా కదా నేను ఇంతకుముందే. చెప్తా నీకు రూల్స్ ఏంటంటే ఈ బ్లాక్ ఉందా దీన్ని పట్టుకో 2 చేతులతో పట్టుకో ఒక చేతి పట్టుకుంటావు నీ ఇష్టం అది నీ చాయిస్ ఇంకొకటి ఏంటంటే ఒక దగ్గర కాలు పెట్టి ఇట్లా నిలబడతావుగా ఈ కాలు జరపద్దు ఇట్లా మెసులు నీ ఇష్టం గిట్ల అన్నా కాకపోతే కథమే. గిట్ల జరిగిందా కథం కాదు గిట్ల అన్న కథమే స్టాప్ ఓకే ఏ ఇక పక్కనికి ఏదని తిన రెడీ 1 2 3 4 5 6 7 8 9 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 34 35 36 37 38 39 40 41 42 43 44 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68. 69 70 ఇంకేది సేవ్ చేస్తావా 72 73 74 75 76 77 95 96 97 98 99 100 2 3 4 5 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32. 33 34 35 30 37 38 39 40 41 42 43 44 45 46 46 146 జింగిడిగా సెంచరీ 146. సెంచరీ మీద ఇంకొక హాఫ్ సెంచరీ మిస్ అయింది ఇంకొక 4 అయితే మొత్తం సెంచరీ హాఫ్ సెంచరీ ఫుల్ సెంచరీ నారా ఇలా చక్కెర వచ్చినట్టు అయితే అరా లైట్ కున్నప్పుడు బరువు అవుతుంది ఇంకా ఇగో ఈ చేతి మీద అవతలేదు 146 సెకండ్ నోడ్రా దామరిగా ఇప్పుడు సెకండ్ పొజిషన్ లో కూరగాయలు అయితే పార్టిసిపేట్ చేస్తుండు ఆగే, ఇదేటో ఉన్నది కింది పక్క వస్తున్నాయి కింది పక్క రావు ఏ వస్తలే అంతే బరాబరే ఉన్నాయి రెడీ కాలు కదిలితే కాలు రూల్స్ సేల్స్గా ఓకే రెడీ 5 6 7 8 9 10 కొడతావా? 11 12 13 14 15 దీని 50 ఐటెం లేదు హాఫ్ సెంచరీ అని ఎర్రీ 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 స్ట్రోక్ మీద 36 ఆడు 19 40 Stroke మీద, 41 42 43 44 45 46 47 49 50 51 52 53 54 పోయింది హాఫ్ సెంచరీ కథం 57 ఏమైంది ఏమనిపిస్తుంది లైట్ మొత్తం మా కాడికే కొడుతుంది అది చక్కెర వచ్చినట్టు అదే అవుతుందా? మీది కత్తా బాలు లైట్ కొడుతారు బాల్ ఆడుతుంది లైట్ గా ఆడుతున్నాడు అమ్మో 57 అంటే 58 అన్న జోకాలే అబ్బా దొమ్మగడ్డలు కూరగాడు ఎందుకు? ఆ చూద్దాం 10 రూపాయలు వీక్తుంది అన్నయ్య థర్డ్ ఫర్ ఆల్ నేను ఆగమైపోయి ఆయన కాలు చేస్తారేమో అని భయం అవుతుంది జరితే మేము ఉన్నాంగా తీసే నీకు రెడీ ఇట్లా వచ్చినప్పుడు దూరం ఊర్రా. ఎట్లా పట్టుకురా? ఎటో ఉంది ఆడ. ఏటో ఉన్నది అదే మరి ఎటు వస్తున్నా అది రెడీయా థర్డ్ ప్లేస్ లో వచ్చేసి మన అన్నయ్య అయితే పార్టిసిపేట్ ఎత్తుండు అన్నయ్య ఎంత చెప్పి కొడతా అనుకుంటున్నాం 146 ఎక్కువే 57 58 కొడితే చాలు అంటే సేఫ్ కావాలి 20 కాడ వీక్తుంది. 146 కూడా కొడతారా చెప్తే 146 ముచ్చట పక్క పెట్టు 58 కొట్టి నువ్వు కింద పడడ్డావు అనుకో నెక్స్ట్ మేము ఇద్దరం ఉన్నాం మేము 60 కొట్టినాం అనుకో మళ్ళీ మీ ఇద్దరే ఉంటారు మరి ఏదో దమ్ వచ్చినట్టు అవుతుంది టెన్షన్ కి ఏనా 1 2 3 4 5 6 7 8 9 10 మెడలు కట్టేసి 11 పెడతావు. 12 13 14 15 16 17 18 19 20 ఆ
నేను ఎంత మంచి చెప్పినా అన్న నీకు. 57. 52 ఆ టెన్షన్ దగ్గర పడుతుందనే టెన్షన్. నెక్స్ట్ ఎవరు అయిపోతుంది. ఇట్లానా కాలు చూడరా ఓన్లీ బ్లాక్ ఇదే పట్టుకోవాలి. ఓకే పట్టుకో బాగా పట్టుకో, ఇట్లా పట్టుకో బ్లాక్. వానికి ఎందుకు చెప్తున్నావు నాకు తెలియదా? అంటే మరి ఇట్లా మళ్ళీ పౌల్ అయితే నన్ను అక్కడికే అడుగుతున్నావు. అయిపోతుంది మంచిగా. అట్లా పట్టుకో అక్కడికే పౌల్ కథం. ఎంతో ఒక్కటి పడంగానే ఒకటికి కథం. నువ్వే రివెంజ్ అన్న డైరెక్ట్ ఉంటుంది. కాలు కాలు కలుగుతాడు. రెడీ 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 1 2 3 4 5 6 7 వాడేటట్టు మెడలు. 11 12 13 16 17 18 19 సైడ్ పోతున్నట్టే కథమే ఇక. మెడలు రావు. అటు పోయిందంటే జరిపిండి 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 ఏమో చూడలే. 40 ఆడికైనా జరిపిన ఇద్దరే ఉన్నారు. వీడు ఉన్నాడుగా, అసలు ఉన్నాడుగా ఇంకా. నేను ఒక్కటికే వాడాలి. అబ్బా ఇగో 1 2 3 4 5 6 7 మెడలు ఊగుతున్నాయి నీ కూడా. 11 12 13 14 15 16 17 18 వేసినావురా కళ్ళు. 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 కథం పాయింట్ సాల్దిగా. సెంచరీ మీద హాఫ్ సెంచరీ. ఇంకో డబల్ సెంచరీ చేద్దు నువ్వు ఆపిరు మీరే. ఎందుకు మరి వెనుకోలేడుగా. డబల్ 3 4 ఇంకా 5 కూడా చేస్తా. యాక్చువల్ గా ఇప్పుడు వచ్చేసి పనిష్మెంట్ ఎవరు ఉన్నాయంటే టైసన్ గారు నేను ఉన్నాం. సేఫ్ అయినా ఇప్పుడు నేను పనిష్మెంట్ ఉన్నా కాబట్టి చెప్తున్నా. పనిష్మెంట్ లేకపోతే చెప్పకపోతే ఉంటే ఎందుకు నేను రెండోసారికి కాలు కదిలిసిన. చెప్పు మెల్ల చోర చెప్తున్నా. అబ్బా కాదా ఇష్టమా అవి ఓడిపోయింది కదా ఎటు కూడా అయిపోద్ది ఆయన. అది వాళ్ళు చూసుకుంటారు తప్ప నాలుగు వాళ్ళు వేసుకుంటారని ఫస్ట్ చెప్తారు. కూర జింగని పోయి ఆయన ఉంటుంది సపరేట్. మీరు చూడాలి మీ మిస్టేక్ నేనేం చేయాలి. నేను చెప్పు నాకు ఎప్పుడో కదా చెప్పు అప్పుడే కాలేజ్ ఇచ్చినాడు. ఇద్దరు దొందు దొందే ఉన్నారు. మరి మీరేరా కచ్చ కచ్చ అంటే ఏమో అనుకున్నా. ఇట్లా సెంచరీ మీద హాఫ్ సెంచరీ చేస్తారు అనుకోలే. అంటే డొమ్మరిగా లేడగొడతారు. ఇష్టం రేపు పొద్దుగా కొడదాంతి నువ్వేమన్నావుగా బండ మీద కొట్టమని బండ మీద కొడదాం. గుండ్ర రాస్తారు. మన పెద్దలు అయితే ముందుగా దొమ్మరిగడ్డలు వేస్తుండు. ఆ తర్వాత చిన్న పెద్దలు అయితే వేస్తారు. కంటిన్యూ 20 కొట్టాలి బరాబర్. గిటు గిటు మొన్న మన ఇద్దరుగా చేతి యాదుకుందా. వేసుకుంటే అడిగి పక్కకుండా కాడికి సమానంత జరుగుతాయి ఇట్లా కిందికి మీదికి అయితే. అవురా అంత ఇట్లా కక్క వచ్చినట్టు అవుతుందిరా. ఇప్పుడు ఇక తినలేవురా. అబ్బా తినపోతే అబ్బా ముగ్గురే ఉన్నాం. రెడీ ఒకటి ఒక్కటి గుండా అనియా అన్న రెండు చేతులు నెత్తి పెట్టుకో అరి చేతులు అట్లా కింది కొంగు. అది ప్రాపర్ గా అది కాదు వాడు వేసేది. ఇది ప్రాపర్ వేసేది. రెండు కెమెరా పోయినావు. రెండు అయినాయి. రెండు ఒకటి అది కాదు వేసేది అసలు. ఇది రెండు 3 4 3 సపోర్ట్ ఎత్తలేదు. 3 4 లేవతలేగా 4 4 4
19 ఇంకొకటి లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ 20 రెస్ట్ తీసుకో ఓకే, విజయవంతంగా ఈ గేమ్ కంప్లీట్ అయిపోయింది, పనిష్మెంట్ కంప్లీట్ అయిపోయింది. మేము అది తిన్న తర్వాత పాయింట్ వేసుకుంటాం ఇక్కడనే జంగల్. తిరుగుతుందా? అది తిరుగుతుందంటే బాడీలో ప్రాబ్లం ఉంది అన్నట్టు. అయితే బాగాలేమంటే దగ్గర పడ్డట్టు. మేము పోయి ఆడితే గేమ్ ఆడొచ్చే వరకల్లా మన బిర్యానీ అయితే రెడీ అయింది అనుకుంటున్నాం. కానీ ఎట్లుందో లోపల అయితే ఇప్పటికి సిచ్యువేషన్ తెలియదు. దీన్ని తీస్తాం మీ ముందే. ఈ కుండలు ఉంటే మనకి వేసుకోరాదు కాబట్టి ఇలాగే చక్కగా బౌన్లు అయితే వేసేద్దాం. బౌన్లు వేసుకొని మనం ఒక ప్లేస్ పోయి తిందాం. దాన్ని ఇన్నాను తిరుగుతాడు, పెట్టరాపో తీసుకోవాలి. గుమ్మ అంటుందారా? ఈడ కూర్చున్నా, ఈడికి కూడా వాసన ఘోరంగా జింగిడిగా. దీని ఇళ్ళకే అలా వేద్దామని సంచి తెచ్చుకున్నా. నా తడికి తీసుకుని వారేసినావు. ఇప్పుడు మళ్ళీ ఎట్లా తీయాలరా దీన్ని? వాడే తీసుకున్నా దానికి ఇలా వారేసి వచ్చిండవు. అసలు ఎట్లయిందో చూద్దామని ఒకసారి. చూద్దాం తీయనా ఆకలి లోపల రెండు ఆకలి ఉంది. మాడిపోయినాయి. ఓ బిర్యానీ స్మెల్. బిర్యానీ చెయ్యలేదు అన్నయ్యా. బిర్యానీ అయిందన్నయ్య, తినుడే ఇక. అసలు వాసన నా సైడ్ వస్తుంది. ఓ చచ్చిపోతా అన్న నోట్లే అన్న పోతుంది ఇంకా. తొందర అన్న కుండ ఇచ్చాను, నాకు 2 ముక్కలు ఎక్కువేయాలి. సరేరా, అన్నం అయితే భలే ఉబ్బింది. ఓ అన్న గంత అన్నం పోయింది కింద. ఇలా ఎంజాయ్ చేద్దాం. కాదు ఇలా ఎంజాయ్ చేద్దాం. తేజగారు లేడు, శేఖర్ లేడు, డింపి లేడు. సో నాకు ఉబ్బర్ ఆగుతలేదు. ఫస్ట్ టేస్ట్ చేద్దాం, దానికంటే ముందు ఇంత దింపేద్దాం. తిన్నారు, ఏడ్స్క తిన్నారు, అదే తిన్నారు. దేని దానికే ఉంటుంది సపరేటు. ఆబా అన్నా మనం చికెన్ సెంటర్ కూడా పెట్టుకోవచ్చు ఇక. అంటే ఇది బిర్యానీ సెంటర్. చికెన్ కాదు, బిర్యానీ సెంటర్ పెట్టుకోవచ్చు ఇక. ఇలా ముగ్గురు మిస్ అయ్యారు. ఐరమన్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లానింగ్. సో ఫైనల్గా ఇది గైస్, కుండ బిర్యానీ వండుకున్నాం ఒక చిన్న వ్లాగ్ రూపంలో. ఉదయాలు వచ్చేలా ఒక 2-3 ఛాలెంజ్లు తీసినాం వేరే. దానివల్ల కొద్దిగా కూని అయినట్టుండే. వీడికి వచ్చిన తర్వాత కొద్దిగా రిఫ్రెష్మెంట్ లెక్క అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా వచ్చిందా, కానీ ఇప్పుడు వేయి వండుకునే మాత్రం నిలబడుతుంది కావచ్చు, ఒక రేంజ్ అని నిలబడుతుంది. ఘోరంగా ఏదేమైనా కుండ బిర్యానీ మాత్రం వస్తుంది. ప్లేట్ చూడొచ్చు. కూర్చున్న వీళ్ళిద్దరైతే ఘోరంగా తిన్నారు. మన ఇగో అన్నడైతే ఇంకా తింటుండు. అన్న కూడా మంచిగా దర్శిండు. ముక్కలు అయితే ఏం వేస్ట్ కాలే. కొద్దిగా రైస్ మిగిలిన సైడ్ పెట్టిపోతాం. కుక్కర్ కుక్క తిరుగుతుంది, దానికి పెట్టిపోతాం. సో ఫైనల్ ఇది గైస్ ఈరోజు బ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇక్కడ వీడియో కంప్లీట్ కాలేదు, ఎందుకంటే పాయింట్లు వేసుకోవాలి. ఇంకా పాయింట్లు వేసుకున్న తర్వాత ఎండింగ్ చెప్తున్నాం. ఇది క్లోజ్ చేసుకోవడం అది వరకు. లేపుతూనే ఉన్నాడు, పాయింట్లు అదే ఆగలేదు, వచ్చిన ఆగలేదు, ఆగలేదు. అంటే నేను అప్పుడు నీకే వచ్చింది జింగిలి చికెన్ మీద పడి మర్చిపోయినావరా? మర్చిపోయి అయిపోగా ఎండింగ్ చెప్తే అయిపో. ఫేర్ ఈజ్ ఫేర్, ఫేర్ ఫర్ ఆల్. సో ఇప్పుడు వచ్చేసి విజయవంతంగా మనకి వ్లాగ్లో ప్లస్ ఈ ఛాలెంజ్ తోటి మనకు 23 గేమ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో ఇక్కడ 23 అయితే చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు మనం దీంతో వెళ్తాం, తర్వాత పాయింట్ ఎవరికి వచ్చిందో చూసుకుందాం. జింగన్కి వచ్చింది కాబట్టి వీడు ఆల్మోస్ట్ వీడిని హిట్ చేయడానికి పోతుండు, వాడు తప్పించుకొని ఉరుకుతుండు. జింగరే 5 6 అయిందిరా. నేను ఇది బ్రిక్స్ ఛాలెంజ్ కదా, ఇది 7 ఏం దమ్ పట్టిండు రాడు. సీరియస్ తీసుకుంటాడు, ప్రతిదీ ఘోరంగా సీరియస్ తీసుకుంటాడు. 5000 వానికి వేయటట్టుంది. లైన్ గా 30 పాయింట్లు వచ్చినాయి అనుకో, ఎలిమినేట్ ఆడు. అంటే ఒక్కడికి 30 అయితే వేయటం లేని తీసుకోదా కదా నువ్వు, అంటే ఆడవన్నట్టు ఇక నువ్వు వేస్టే. ఇంకోటి 30 దాకా వచ్చేదాకా ఆగాలేడు. 23 నువ్వు 2 మిస్ అయినావు కదా. 21
వీడు ఏడేనా ఊరే వీడు ఏడుకన్నా అయిపోయిండేమరా వీనికి 12 మంచిగానే 12 గుంజిండు కాక 12 గుంజిన మొన్న పాయింట్ ఎట్లా వీడు 20 22 ఒక్కటే 22 ఒకటి మిస్ 14 వీడు 4 వీడిని హెల్మెట్ వేసేయాలి లేనిరా గిడ్డి దింపాడని 14 కదా అలా చూసి పెట్టండి ఆల్రెడీ లాస్ట్ వీడియో చూస్తే మాకు ఐడియా వస్తుంది దాని ప్రకారం దీన్ని చేంజ్ చేస్తాం ఇక సో మెయిన్ థింగ్ వచ్చేసి మనకు ఎన్ని కంప్లీట్ అయినాయి ఈరోజు పాయింట్ లీడ్ లెవెల్ ఉన్నారు వాళ్ళకు టక్కర్ వాళ్ళు ఇస్తారు లీడ్లో ఉన్నది క్యాటగాడు టక్కర్ ఇచ్చే జింగడు వాళ్ళు ఇద్దరే దూసుకోపోతారు అయితే వానికి వస్తుంది లేకపోతే వీనికి వస్తుంది వీనికి వస్తుంది వేరే వాళ్ళని తెచ్చుకొని ఇస్తలేరు ఇక టైసన్ గాడు ఒక్కడు వాళ్ళకి టఫ్ ఇద్దాం అనుకుంటుండు కానీ వాడు కూడా 3 కాడ ఆగిపోయాడు ఇప్పుడు వాళ్ళు ఇద్దరికి టక్కర్ ఇచ్చేదండి టైసన్ గాడే ఎందుకంటే నాకు ఒక 5 పాయింట్లు వచ్చి లేకపోతే 6 పాయింట్లు వచ్చే వరకు మస్తు టైం పడుతుంది ఆడవారికి ఎన్ని గేమ్లు ఓడవను ఆ 7 పాయింట్లు రావాలన్నా ఎంత లేదన్నా ఒక 20 గేమ్లు ఆడాలి కావచ్చు ఇప్పుడు నేను 7 ఉందా ఈ 7 అన్ని తినగలేదు తినని ఛాలెంజ్ లో ఒక 2 ఒకటేమో మిక్స్ మిక్సా మిక్స్ జింగిడి తినాలి వెళ్తుంది అన్ని తినేటివి అన్ని తినేటివి 3 అదప్ప 2 తినేటివి సో ఫైనల్ గా ఇది గాయస్ స్కోర్ బోర్డు ఈ రోజుకి ఉన్నది అయితే సో ఆల్మోస్ట్ ఇక మెల్లమెల్ల కంప్లీట్ అయిపోతుంది ఇక 2 గేమ్లు అయిపోతే 1/4 కంప్లీట్ అయిపోతుంది మేము కూడా ఎగ్జైటెడ్గా ఉన్నాం 100 గేమ్స్ ఎప్పుడు అయిపోతాయి తర్వాత ఎవరు లీడ్లు ఉంటారు అని చెప్పేసి ఒకవేళ 100 ఛాలెంజెస్ కంప్లీట్ అయిపోయినట్టయితే ఎవడైతే విన్ అవుతాడో బట్ డైరెక్ట్ విన్ ఇచ్చేసి నెక్స్ట్ ఏదైనా సీజన్ కానీ నెక్స్ట్ ఏదైనా సిరీస్ కానీ స్టార్ట్ చేసినప్పుడు నెక్స్ట్ వాడిని ఉంచాం ఎందుకంటే వేరే వాళ్ళని గెలవనియాడుగా వాడి కండక్టర్ ప్రతిదానికి కండక్టర్ నేను ఒకవేళ ఈ 100 గేమ్స్ అయిపోయి ఈ సీజన్ కంప్లీట్ అయిందనుకో నెక్స్ట్ సీజన్ ఒకవేళ స్టార్ట్ అయితే మేబీ దాని నువ్వు కండక్టర్ ఉండాలి ఎందుకంటే నువ్వు 1 సైడ్ వెళ్ళిపోతుంది వారంతా 25 పాయింట్లు ఎవడు కొడతాడు ఫస్ట్ వాడికి విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది డైరెక్ట్ విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది 25 పాయింట్లు ఎవరు రీచ్ అవుతాడు వారికి ఇప్పటి నుంచే ఏం గుజ్జినా వీళ్ళు తీసుకోదురు అని చెప్పేసి మళ్ళీ లూజ్ అయితే కథమే అయ్యో చూడు 7 6 ఒక్కటే అది నేను రానలేదు ఆ రోజు నాకు ఏదో పని పడి నేను పోయినా అట్లా మిస్ సో ఫైనల్ గా ఇది గాయ్స్ ఈరోజు ఛాలెంజ్ ప్లస్ కుకింగ్ ఒక చిన్న వ్లాగ్ లాంటి కొద్దిగా రిలాక్సేషన్ కోసం అలా బయటకు వచ్చినట్టు అయిపోయింది సో ఫైనల్ గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ టేక్ కేర్ బాయ్ బాయ్